తన జ్యేష్ఠ సంతానమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలతో ఆయన చేసినటువంటి నిబంధనలో భాగంగా ప్రధానమైన ఆజ్ఞలు ఇచ్చినప్పుడు, ప్రారంభంలో ఇచ్చినప్పుడు 10 ఆజ్ఞలలో దేవునికి ఆయన మనస్సు ఏంటో ఆ 10 ఆజ్ఞలలో తెలియచెప్పేటువంటి ప్రయత్నం దేవాది దేవుడు చేశారు. ఆయన ఆ ప్రయత్నంలోనే తన పిల్లలకు, తన ప్రజలకు, తనను నమ్మిన వారైనటువంటి ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పాలనుకున్నవి, నా పిల్లలలో ఇవి చూడాలనుకున్నవి, నా పిల్లలకు నేను నేర్పాలనుకున్నవి, నా ప్రజలు నా చెప్పు చేతల్లో, నా పిల్లలు నా యొక్క మనస్సును తెలుసుకుని ప్రవర్తిస్తే వారు నాకు నిజంగా ప్రియమైన పిల్లలుగా ఉంటారు అని దేవాది దేవుడే స్వయంగా తొలి దినాలలో ఇశ్రాయేలు ప్రజలతో కొన్ని కట్టడలు ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు. కట్టడంటే ఇంకా కట్టుబాటుకి నిలబడి ఉండటం కట్టడ అంటుంది దాన్ని. కట్టడ ఏమండి, మా కట్టుబడి ఇంతేనండి అంటారు కొంతమంది. చూడండి పెద్దలు, అంటే ఆ ప్రాంతంలో ఆ ఊరోళ్ళందరికీ ఆ కట్టుబడిలో ఉంటారు అనమాట. అది కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడ్డవి కూడా ఉంటాయి. అందులో మా పడి కట్టిదేనండి అంటారు కొంతమంది. చూసారా, కట్టడ అంటే దేవుడు విధించాడు, మీరు ఎలా ఉంటే నాకు నచ్చుతారు, మీరు ఎలా చేస్తే నాకు ఇష్టంగా ఉంటారు అని కొన్ని ఇచ్చాడండి. ఇవన్నీ మనసులో పెట్టుకోండి. మీకు పరిచయంగా కొన్ని మాటలు పలికాను, ఇది మనసులో పెట్టుకుంటే విగ్రహాలకు అర్పించిన వాటిని క్రైస్తవుడు అనగా విశ్వాసి, దేవుని ఎరిగినటువంటి ప్రజ, జీవము భాగమైన జీవము కలిగిన దేవుని నమ్మిన విశ్వాసికి తెలిసి ఉండాలా, తెలియకూడదా? ఖచ్చితంగా తెలిసి ఉండాలి. దేవుని ఆరాధిస్తున్న ప్రతి క్రైస్తవుడికి ఈ విషయం ప్రాథమిక పాఠం, ప్రాథమిక దశలోనే తెలిసి ఉండాలి. ఇప్పుడు విగ్రహములకు అర్పించిన వాటిని తినడం, తినకపోవడం ఒక్క నిమిషం అలా పక్కనుంచితే, మనం టాపిక్లోకి వెళ్ళే ముందు పక్కన పెడితే, ఒక్క నిమిషం పెడితే, ముందు వాటిని మనం ఆహారం అందాం. మనం అంటాం ఏంటి? దేవుడు మనకి ఇచ్చాడు ఆహారంగా. ఈ భూమి మీద ప్రజలకు, మనుషులకు దేవుడు ప్రారంభంలో, ఆయన ఈ సృష్టి చేసిన ఆరంభంలోనే దేవుడు ముందుగా మనిషితో మాట్లాడాడు. ఏమని? మీకు నేను ఆహారం ఇచ్చా. ఏం ఆహారం ఇచ్చాడో తెలుసుకోవాలి. ఆదికాండం మొదటి అధ్యాయంలో అక్కడికి వెళ్ళడానికి ముందుగా ఒక మంచి మాట ప్రారంభ పునాదిగా వేసుకుని వెళ్ళిపోతాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం తీసి ఉంచండి. 1 నుంచి 3 వచనాలు చదువుదాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దెయ్యముల బోధలయందును లక్ష్యముంచి విశ్వాసభ్రష్టులగుదురు అని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. 3వ వచనం అందరూ ఫాలో చేయండి. 3వ వచనం, ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారే వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన, అందరూ మనసు పెట్టి ఈ వచనాన్ని చూడండి, దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలను అని చెప్పుదురట. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని ఏం చేయమంటున్నారట? వాళ్ళు మానేయాలి, మనం తినకూడదు అని చెప్తున్నారట. ఎవరు వాళ్ళు ఇంతకీ అంటే, కడవరి దినాలలో కొందరు అబద్ధికులు. ఎవరు వాళ్ళు? అబద్ధికులు. బాగా వినండి, అబద్ధికులు. వేషధారణ, వాడు అబద్ధికుడని మనకు తెలియదు. నోట్ దిస్ పాయింట్ ప్రతి ఒక్కరు. వారు అబద్ధికులని మనకు తెలియదు. ఎందుకు? వేషధారణ వలన రాశాడు అక్కడ. చూడండి, వేషధారణ వలన మోసపరచు
అయ్యో మనవడే అనుకుంటాం, అయ్యో అయ్యగారే అనుకుంటాం, అయ్యో దైవజనులే అనుకుంటాం, అయ్యో ఈయన క్రైస్తవుడే అనుకుంటాం, అయ్యో ఈయన విశ్వాసే అనుకుంటాం. ఎందుకు అనుకుంటాం అంటే మోసపోతారు. వాళ్ళ అబద్ధికులు. ఎలా కన్ఫర్మ్ చేయొచ్చు మనకు ఎలా తెలుస్తుందంటే అది కూడా బైబిలే చెబుతుంది, అది కూడా జీవగ్రంథమే మనకు సమాధానం ఇస్తుంది. దానిలో అంటున్నాడు భాగంగా దేవుడు తిమోతి గారికి రాసినటువంటి ఈ మాటల్లో 4వ అధ్యాయంలో మొదటి పత్రికలో 3వ వచనంలో మధ్యలో ఉందో మాట చూడండి. దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచున్నారు. ఇక్కడ 2 ప్రశ్నలు తలెత్తుతాను. మీకు 2 ప్రశ్నలు అరెస్ట్ చేస్తాను. ఏంటంటే, దేవుడు సృజించిన ఆహార వస్తువులను తినడం మానేయండి అని చెప్పిన వాడు అబద్ధికుడు. ఫస్ట్ నోట్ చేసుకునే వాళ్ళు ఉంటే నోట్ చేసుకోండి పాయింట్ వైజ్గా. దేవుడు సృజించిన ఆహార వస్తువులను తినటం మానేయండి కొన్నిటిని అనేవాడెవడు? అబద్ధికుడు. అక్కడే ఉంది, మీకు కనపడుతుంది డైరెక్ట్గా అక్కడ ఉంది. రెండోది, దేవుడు ఆహార పదార్థములు కానివి అని చెప్పిన వాటిని తినండి అనేవాడు కూడా ఎవడు? అర్థమైందా అర్థం కాలేదా? ముందు చెప్పిన మాట బైబిల్లో స్పష్టంగా మీకు అక్కడ కనబడుతుంది వచనంలో. ఏమని? దేవుడు సృజించిన వస్తువులలో ఆహారము వాటిని తినొద్దనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొన్నిటిని మానండి అయ్యా, కొన్నిటిని మీరు తినకూడదు అని చెప్పేవాడు ఎవడట? అబద్ధికుడు. మరి దేవుడు ఆహార వస్తువులు కావివి అని చెప్పే వాటిని తినండి అని ప్రోత్సహించేవాడు ఎవరు? అర్థమైంది మీకు పాయింట్? దేవుడివి ఆహార వస్తువులు అని చెప్పినప్పుడు అందులో కొన్ని తినొద్దు కొన్ని మానేయండి అనేవాడు ఎవడు? బైబిల్ చెప్తున్న ప్రకారంగా అబద్ధికుడు. మరి దేవుడివి ఆహార వస్తువులు కాదు అని కన్ఫర్మ్ చేసి చెప్పినప్పుడు అవి తినండి అనేవాడు ఎవడు? అబద్ధికుడు. అర్థం కాలేదా? ఇప్పుడు కూడా అర్థమైంది అమ్మయ్య. తినమన్నవి తినొద్దు కొన్ని అని చెప్పినోడు అబద్ధికుడే, ఇవి తినొద్దు ఆహారం కాదు ఇవి మీకు అని చెప్పినవి తినండి అన్నవాడు కూడా అబద్ధికుడే. ఇప్పుడు మీకు అర్థమైందని నాకు అర్థమైంది. ఓకే రైట్. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి చూద్దాం. దేవుడు ఆరంభంలోనే, సృష్టి ఆరంభంలో తొలి మానవునితో చెప్పినటువంటి విషయం. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టు విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, కానీ అవి మీకు ఆహారం. ఏంటి? దేవుడిచ్చిన ప్రతివన్నీ ఏంటంటే మనకి ఆహారం. అదే ఆదికాండం 9:3 వచనం చూద్దాం. 9:3 కంటే 9:3లో మొదటి మాట చూద్దాం. 9వ అధ్యాయం 3వ వచనంలో మొదటి మాట, అది ఆ మాట, ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలనిచ్చినట్టు అది చూడండి. నీటిలోవే కానీ చేపలు, ఇవన్నీ చేపలు, రకరకాలు పక్షులు, నేల మీద పాకే జీవులు, ఇలా వాటిలో సమస్త చరములు మనం తినేవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆహారంగా దేవుడు మనకి ఇచ్చాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా మనందరికి తెలియజేస్తుంది. ఎవరు తెలియజేస్తున్నారు? బైబిలా నేనా? ముందు నేను అడిగిందని చెప్పండి, తర్వాత దేవుడు అని చెప్పేస్తాం. అలాగా బైబిల్ ఎవరు రాశారంటే దేవుడు అని చెప్తాం. ఇప్పుడు దేవుడే మనకి కూర మొక్కలను ఇచ్చినట్లుగానట నీటిలో ఉన్నవి కానీ నేల మీద పాకే వాటిలో కానీ మనం తినదగినవి ఏవైతే ఆహారం ఉంటాయో అవన్నీ మనకి దేవుడు ఎలా ఇచ్చాడట? ఆహారంగా ఇచ్చాడు. ఇప్పుడు కొందరు ఏమంటున్నారంటే వీటిలో కొన్నిటిని మానాలి, కొన్నిటిని మానేయకపోతే కుదరదు, అది తప్పు అన్నట్టుగా ఉన్నాయి. మరి దేవుడు అన్నిటినీ ఆహారంగా ఇచ్చాడా అని అంటే ఆహారంగా లేనివి ఏమైనా ఉన్నాయా? దేవుని దృష్టిలో అన్నిటినీ ఆహారంగా ఇచ్చానని చెప్పాడు కదా. కూర మొక్కలు ఇచ్చినట్టు మీకు ఇచ్చాను, సమస్త చరములు మీకు అవి ఆహారమగును అన్నాడు. ఇప్పుడు అదే దేవుడు ఆహారం కానివి కూడా చెప్పాడు. ఒక మాట చూద్దాం. ఆదికాండం 9:4. ఆదికాండము 9వ అధ్యాయం 4వ వచనం, అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణం, మరియు నీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును,
ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయండి. ఇక్కడ మీకు ఏం కనపడుతుంది? లేవియకాండం 17, 10, 12 వచనాలు. లేవియకాండం 17వ అధ్యాయము 10, 12 వచనాలు రాసుకోండి అందరూ. మరియు ఇశ్రాయేలీయుల కుటుంబములలో మీలో నివసించే పరదేశులేమి, ఒకడు దేని రక్తమును తినినను రక్తము తినువానికి నేను విముఖుడనై జనులలో నుండి వాణ్ణి కొట్టివేస్తానంటాడు. అంటే రక్తం ఏం కాదు, ఆహారం కాదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రభు? రక్తం అనేది మీకు ఆహారం కాదు. ఇక అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 20వ వచనం ముందుగా చూసి ముందుకెళ్దాం. అది విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దాని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలనని నా అభిప్రాయము. ప్రియమైన దేవుని పిల్లలరా, చాలా శ్రద్ధగా వినండి. ఇక్కడి నుంచి ఆహార వస్తువులు దేవుడు కొనిచ్చాడు. ముందేమన్నాడు? అవన్నీ ఆహార వస్తువులు అన్నాడు. కానీ దేవుడు చెప్పాడు కొన్ని, ఇవి మీకు ఆహారం కాదని. అందులో 2 ఏంటవి? ఒకటి, రక్తముతో తినకూడదు జంతువుని. రక్తముతో మనం తినకూడదు. రక్తము దాని ప్రాణం కాబట్టి రక్తాన్ని మనం ఆహారంగా స్వీకరించకూడదు. 2, విగ్రహానికి అర్పించిన దానిని ముట్టకూడదు. ఇప్పుడు అదే కదా చెప్తున్నాడు ఇక్కడ అపోస్తలుల కార్యములు 15:20లో. విగ్రహ సంబంధమైన అపవిత్రతను, విగ్రహ సంబంధించినటువంటి ఏ ఆహారము కానీ ఏ పదార్థములను కానీ మనం అటు సైడ్కే వెళ్ళకూడదు. అసలు విగ్రహ సంబంధమైనటువంటి వాటి జోలికి మనం పోకూడదు. గొంతు పిసికి చంపిన దాన్ని ముందు మనం చూసాం, లేవియకాండంలో చూసాం. రక్తమును మనం తినకూడదు. అంటే దేవుడు ఆహారములు కావి మీకు అని చెప్పిన వాటిలో ఒకటి రక్తం ఆహారం కాదు. 2, విగ్రహానికి అర్పించిన వాటిని మనం తినడం కూడా మనకు ఆహారము కాదని బైబిల్లో ప్రాథమిక అంచనాకు వచ్చాం. ఇంకా నేను క్లారిటీ ఇవ్వలేదు మీకు పూర్తిగా మీకు ఒక అంచనా వచ్చేటట్లు ఇవ్వలే. ఇక ముందుకి ప్రయాణించేద్దాం ఈ విషయంలో. ఇప్పుడు నేను వెళ్ళే ముందు మిమ్మల్ని అడుగుతున్నా, మీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక జ్ఞానం ఏంటో చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మామూలుగా మనలో మనమాట, విగ్రహాలకు అర్పించిన దాన్ని తినొచ్చు అంటారా, తినకూడదంటారా? మీకు తెలిసిందే చెప్పండి. ఎవరో అందరూ చెప్పండి, ఒకే మాట చెప్పకండి. అంటే చెప్పొద్దనని మాట మార్చకండి. మీకు ఏం తెలుసు అది చెప్పండి. ఇలా వస్తాను లైన్లో, తినొచ్చా తినకూడదా? నీకేం తెలుసు? తినకూడదు అన్నాడు. నువ్వు తమ్ముడు తినకూడదు అన్నాడు. నేను ఇంకా తినొచ్చా తినకూడదు చెప్పలే అమ్మా. పోనీ ఏమనుకోవట్లేదంట పక్కన, నువ్వు తినకూడదు అంటుంది. నువ్వమ్మా తినకూడదు, మాధురి తినకూడదు, ఆంటీ గారు తినకూడదు, అక్క తినకూడదు, లిఖిత తినకూడదు, తాత సూర్యతాత గారు తినకూడదు, నాగరత్న మామగారు తినకూడదు. అబ్బా అందరూ తినకూడదు అన్నారు. మరి ఒకళ్ళు తినొచ్చు అని చెప్పాను, ఒకళ్ళు బైబిల్ చెప్పింది అనుకోండి తినొచ్చని, మరి తినొచ్చా తినకూడదా? బైబిల్ చెప్తే తినొచ్చు, బేసిక్గా తినొచ్చు, నిర్మోహమాటంగా తినొచ్చు, స్పష్టంగా వెళ్ళొచ్చు బైబిల్ చెప్తే. ఈరోజు మన అంశం ఏంటో తెలుసా? హెడ్డింగ్ పెట్టుకుంటారా? పెట్టేసుకున్నారు ఆల్రెడీ. విగ్రహార్పితము తినుట పాపమని బైబిల్ చెబుతుందా? బైబిల్ మీదకే పెట్టేశాను నేను. ఇంకా ఎందుకంటే మళ్ళీ నేను చెప్పాను, పలానా అశోక్ చంద్రశేఖర్ గారు చెప్పారు, బాబీ చెప్పాడు, ఈ వద్దు. ఇంకా బైబిల్ని పరిశీలిద్దాం ఈరోజు. అంటే ప్రతి వారం పరిశీలిస్తున్నాం అనుకోండి, ఈ రోజే కాదు ప్రతి వారం చేసేది అదే. ఇలాంటి కొన్ని సున్నితమైనటువంటి విశ్వాస సంబంధమైనటువంటి కొన్ని టాపిక్స్ చాలా జాగ్రత్త కలిగి మనం మరీ చూడాలి. ఎందుకంటే ఎన్నో భేషజాలు వచ్చేస్తుంటాయి. చాలామంది ప్రజల మధ్య భేషజాలు వస్తుంటాయి. ఇలాంటి విషయంలో మనతో సన్నిహితంగా ఉన్నటువంటి మన బంధువులు, మన స్నేహితులలో ఎంతోమంది దేవుని అంగీకరించిన వారు ఉన్నారు. వాళ్ళు మనకు మంచి మిత్రులు, వారు మంచి బంధువులు, మంచి రక్త సంబంధికులు కూడా మనలో ఉంటారు. వారి మనోభావాలను మనం దెబ్బతీయకూడదు కనుక వీలైనంత వరకు మనం మన దేవుడు, మనం నమ్మినటువంటి జీవముగల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని ముందు మనకు తెలియాలి వద్దా? ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి.
తెలుసుకున్న తర్వాత వాళ్ళతో ఏం చెబుదాం, ఏం అనొద్దు అన్న తర్వాత చూద్దాం. ముందు నాకు ఏం తెలుసు అసలు దీని గురించి అని చూద్దాం. 20 ఏళ్ల విశ్వాసం ఉండొచ్చు ఇందులో, 10 ఏళ్ల విశ్వాసం ఉండొచ్చు ఇందులో, 5 ఏళ్ల విశ్వాసం కూడా ఉండొచ్చు. కానీ ఇది ప్రాథమిక పాఠం. అసలు తెలియాలి, ముందే తెలుసుకోవాలి, మనం కరెక్ట్గా తెలియాలి. తినొచ్చా తినకూడదా, తిందామా, తినొచ్చు అని బైబిల్ చెబితే తిందాం, నో ప్రాబ్లం, తిన్నా ఏం నష్టమేం లేదు అందనుకోండి బైబిల్, అలాగే చేద్దాం. లేదు లేదు తినకూడదు, మీకు నష్టం అందనుకోండి, మానేద్దాం. పర్లేదు తినొచ్చు, తినేసిన ఏం నష్టం కాదంటే అలా చేద్దాం. బైబిల్ ఏం చెబితే అది చేద్దాం. ఫస్ట్ దానికి కట్టుబడి పడి అందరూ. బైబిల్ ఏం చెప్తే అది చేద్దాం. ఇది చిన్న టాపిక్ కాదండి. టాపిక్ అంటే ఎక్కువ చెప్పామని టాపిక్ కాదు. ఇది విషయం చాలా బలమైనది, సున్నితమైనది. ఎంతో పెద్ద పెద్ద దైవజనులు, పేరున్నటువంటి దైవజనులు కూడా ప్రసంగించినటువంటి, వాళ్ళు చెప్పినటువంటి విషయాలు కూడా ఇదే ప్రసంగం చెప్పి ఉన్నారు. కాకపోతే భిన్న అభిప్రాయాలు ఉన్నాయి ఇందులో. ముందుగా మీరు తెలుసుకోవాలి, భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఎంతో పేరెన్నిక గన్న తెలుగు 2 రాష్ట్రాలలో పేరు పొందినటువంటి దైవజనులు ఉన్నారు, లేకపోతే దేశవ్యాప్తంగా పేరున్నటువంటి దైవజనులు కూడా ఇందులో ఈ టాపిక్ని వాళ్ళు విశ్లేషణ కూడా ఉంది. కాబట్టి మనం ఎవరిని అది తప్పని, వీళ్ళు చెప్పింది తప్పని, వాళ్ళు చెప్పింది ఒప్పని చెప్పడానికి నేను సిద్ధపడలేదు. బైబిల్లో ఉన్నది చదివిన తర్వాత అర్థం చేసుకున్నది, అవగాహన అయినది, పరిశుద్ధాత్మ దేవుని చేత మనకేమి చెప్పిస్తున్నాడో బైబిల్ గ్రంథం నుండి ఆ విషయాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఆ విధంగా ప్రయాణం చేస్తే తప్ప మనకు అర్థం కాదు. ఓకే, నేను చాలా చిన్నవాడిని, వయసులో కాదు. పెద్ద పెద్దోళ్ళు చెప్పేసి ఉన్నారన్నాను కదా ఈ టాపిక్. చాలా పెద్ద పెద్ద ప్రసంగికులు, పేరున్నటువంటి గొప్ప దైవజనులు చెప్పినటువంటి ప్రసంగం. వాళ్ళలోనే రకరకాలుగా చెప్పారు. వాళ్ళే ఎన్నో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు ఆయన చెప్పింది నిజం అనుకునే వాళ్ళు ఆయన్ని ఫాలో అవుతున్నారు. ఇంకొక ఆయన చెప్పింది ఇది నిజం అనుకుని ఆయన్ని ఫాలో చేసేవాళ్ళు ఆయన్ని ఫాలో చేస్తూ ఆ మాటల ప్రకారం వెళ్ళిపోతున్నారు. సరే, ఏదేమైనప్పటికీ బైబిల్ గ్రంథం నుంచి ఈరోజు మనం క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం, చాలా జాగ్రత్తగా విందాం. ఇక్కడ మాటల్లో 15వ అధ్యాయంలో అపొస్తలుల కార్యంలో 28వ వచనాన్ని ఒకసారి చూస్తే, 20 చూసాం కదా, 20 చూసాం. విగ్రహార్పితముల గురించి చాలా జాగ్రత్తగా ఉన్న, అపవిత్రమైనదని చెప్పాడు. ఇక 28వ వచనం, విగ్రహములకు అర్పించిన వాటిని చెప్పేసాడు, క్లారిటీ ఇస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. విసర్జించండి. ఈ మాట మీకు అర్థమైంది, అర్థం కాలేదు? ఇందులో పెద్ద అర్థం కాకపోవడానికి ఏమి లేదు. ఇక్కడ డైరెక్ట్గా క్లియర్గా ఉంది. ముందు ఇంకొక అధ్యాయంలో తీసుకెళ్తారు, ఇంకొక పుస్తకంలో, అక్కడైతే మీకు కన్ఫ్యూజ్ అయ్యి అర్థం కానట్టుగా, అర్థం అయినట్టుగా ఉండేటువంటి సందర్భంలో తీసుకెళ్తా. అక్కడే అందరూ ఏమేస్తున్నారంటే కాలేస్తున్నారు ఇందులో పప్పులో. అక్కడే అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. ఆ గ్రంథంలో, ఆ పుస్తకంలో, ఆ అధ్యాయంలో చదివి ఫెయిల్ అయిపోతున్నారు, ఎంతో పెద్ద పెద్ద పేరున్న వాళ్ళు. కనుక ఇక్కడ డైరెక్ట్గా ఏం చెప్తున్నాడు అంటే, కొత్త నిబంధనలోనే, పాత నిబంధన కూడా కాదు కదా ఇది, కొత్త నిబంధనలో విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. అప్పుడు అంటున్నాడు చూడండి ఆ మాట కంటిన్యూషన్, ఈ ఆవశ్యకమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును పక్కన పెట్టిన పని అపోస్తలులకి. ఎవరికి అట? మరి ఇంక మనం ఇంక ఏమనాలిక? ఆయన ఏదో చెప్పారు, ఈయన ఏదో చెప్పారు, ఇంకా ఉద్దేశం మనకి. పరిశుద్ధాత్మకు అండర్లైన్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరు నొక్కు చూడాలి, ప్రతి పదంలో అర్థాన్ని, భావాన్ని గమనించాలి. పరిశుద్ధాత్మకట ఏమి ఆసక్తి ఉందట? ఈ ఆవశ్యకమైన వాటికంటే ఎక్కువేం చెప్పమేక. ఈ ఆవశ్యకం అంటే ఏంటి? అందులో ఏంటి? ఫస్ట్ ఇది, విగ్రహములకు అర్పించిన వాటిని తినకూడదు, గొంతు పిసుకున చంపిన దాన్ని తినకూడదు, జాగ్రత్తలు చేయకూడదు. ఈ 3 విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, వాటిని విసర్జించండి అన్నాడా లేదా? అన్నది ఎవరట? పరిశుద్ధాత్ముడు. ఇదిగో ఈ 3 విషయాలు ఈ ప్రజలు ఖచ్చితంగా విశ్వాసులకు తెలియాలి, వాళ్ళు విసర్జించాలి అని ఎవరంటున్నారు? అపోస్తలులు కాదు, పరిశుద్ధాత్ముడే అంటున్నాడు అక్కడ. ఇప్పుడు ఇంగ్లీష్ బాగా వచ్చిన రాకపోయినా మినిమం ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళకి నెససరీ అంటాం. అంటే ఇంకొక పదం కూడా ఉంది దానికి, ఎసెన్షియల్, ఆవశ్యకమైన అని అర్థం. ఎసెన్షియల్ అంటే ఆవశ్యకం, నెససిటీ. ఏమండి, ఐ నీడ్ నాట్ టు టాక్ విత్ యూ అంటాం ఒక్కొక్కసారి. నేను నీతో మాట్లాడిన అవసరం నాకు లేదు, అవతలపో,
ఎప్పుడైనా అన్నారా? అంటాం మనం కొన్ని సందర్భంలో. ఇంగ్లీష్లో ఎవరన్నా కన్వర్సేషన్ చేసేటప్పుడు ఐ నీడ్ నాట్ టు టాక్ విత్ యూ, నేను నీతో మాట్లాడాలనేటువంటి ఉద్దేశంలో లేను. ఇప్పుడు నీడ్ నాట్ అనేది అక్కడ ఏంటంటే అవసరం లేదు. జస్ట్ నీడ్ నాట్ అంటే అవసరం లేదయ్యా, నీతో నాకు పని లేదు. ఇప్పుడు ఇక్కడ వాడిన పదం నెససిటీ పదం. మరి ఎందుకు పదాన్ని మనం చూడాలంటే బైబిల్ ఏదో పైపైన చదివేస్తే అర్థమయ్యే పుస్తకం కాదు, జ్ఞానయుక్తమైన పుస్తకం కనుక మనం జ్ఞానంతో ఆలోచించి చదివితే పరిశుద్ధాత్ముడు అవగతం చేస్తాడు, అవగాహన అయ్యేటట్లు చేస్తాడు. నెససిటీ అంటే ఆవశ్యకమైన. మనకి ఇప్పుడు చూడండి, గాలి ఆవశ్యకమేనా లేకపోతే ఒక గంట ఆగి పీల్చుకుంటామా? గాలి పీల్చుకోవడం అనేది, మనిషికి ఊపిరాడడం అనేది, గాలి తీసుకోవడం అనేది అసలు దాన్ని ఏమంటారు, రెప్పపాట్లో జరిగిపోతూ ఉండాలి, ప్రతి క్షణం జరుగుతూ ఉండాలి. దాన్ని కాసేపు పక్కన పడదాం, మంచినీళ్ళలాగా కాదు అది. మంచినీళ్ళు అనుకోండి, గంట ఆగొచ్చు, 2 గంటలు అవచ్చు, 3 గంటలు అవచ్చు. మన యొక్క స్టామినాని బట్టి మన బాడీ తట్టుకుంటే 3 గంటలైనా మంచినీళ్ళు తాకుండా, 4 గంటలైనా తాకుండా ఉండొచ్చు. చాలామంది తాకుండా ఉంటారు. తాగండి, మంచిది వాటర్ తాగడం. కానీ గాలి కాసేపు ఆపుతాను అంటే తేడా వచ్చేది. ఇంకా కాసేపు గాలి పీల్చుకోకుండా, ఇది నెససిటీ, మీకు గుర్తించాలని చెప్పాయి. రెండు కూడా గాలి పీల్చుకోవడం అనేది, ఊపిరాడడం అనేది మనకి ఖచ్చితంగా అవసరం. దాన్ని ఏమన్నాడు ఇక్కడ? ఆవశ్యకమైనది. ఇప్పుడు విశ్వాసులకు, క్రైస్తవులకు ఆవశ్యకమైనటువంటి విషయాలట. మీరు ఈ విషయాలు విసర్జించాలి. దాని జోలికి పోకూడదు, విసర్జించండి అని పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడట ఇక్కడ. ఏమని? విగ్రహములకు అర్పించిన వాటిని, జారత్వమును, గొంతు పిసికి చంపిన రక్తంతో ఉన్న జంతువును తినటైనను మీరు విసర్జించాలన్నాడు. అక్కడ 2 విషయాలు పక్కన పెడదాం, మనకు అవసరమైన టాపిక్ ఇది కాబట్టి. విగ్రహములకు అర్పించిన వాటిని మీరు విసర్జించండి అన్నాడు లేదా? ఇది విసర్జించండి అన్న మాట పర్వాలేదులే అన్నట్టుందా? ఆవశ్యకమని చెప్పాడు అక్కడ, ఉందా లేదా మాట? చూడండి అక్కడ, ఈ ఆవశ్యకమైన వాటికంటే ఇంకెక్కువేమీ ఆజ్ఞలేమి ఇవ్వట్లేదు విశ్వాసులారా అని వారితో చెప్తున్నాడు. ఇక్కడ వరకు క్లారిటీగా వచ్చారా? నా వెనకాల ప్రయాణంలో వచ్చారా? నాతో పాటు ట్రావెల్ చేస్తేనే మీకు అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు మళ్ళీ. ఎందుకంటే రకరకాలు వినున్నారు అందరూ ఎన్నో వినున్నారు, ఎక్కడెక్కడో ఎన్నో రకరకాలు వినున్నారు. వాటన్నిటిని మనసులో పెట్టుకుంటే అర్థం కాదు. అవన్నీ పక్కన పెట్టేసి క్లీన్ చేసుకుని కొత్తగా బైబిల్ చదివి కూడా ఎలాగైతే ప్రయాణం చేస్తాడో అలా కొత్తగా మనం బైబిల్ చదువుతున్నట్టుగా ప్రయాణం చేస్తే ఈ వాక్యాలు మనకు అర్థం అవుతాయి. లేకపోతే మన మనసులో ఎక్కడో నుంచి కొడతా ఉంటుంది. ఆయన చెప్పారు కదా పెద్ద ఆయన చెప్పారు కదా, ఇంకొక ఆయన, ఆ అన్న చెప్పాడు కదా, ఈ అన్నయ్య చెప్పాడు కదా, లేకపోతే ఈ తమ్ముడు చెప్పాడు కదా, ఆ దైవజనుడు చెప్పాడు కదా అనేటువంటి ఏయో మన మనసును ఏం చేస్తూ ఉంటాయి అంటే అలా 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 తొలిచేస్తూ ఉంటాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనం చాలా జాగ్రత్తగా చూడాలి. నిర్గమకాండం 20వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. త్వరగా చదవాలి మీరు, స్పీడ్గా ఉండాలా. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ల అందే గాని ఏ ఉండు దేని రూపాన్ని మీరు చేసుకోకూడదని ఎవరు చెప్పారు? ఈ మాట ఎవరు చెప్పారు? అందరూ చెప్పాలి. దేవుడు చెప్పాడు, స్వయంగా దేవుడు చెప్పాడు, స్వయంగా సృష్టికర్త అయిన ప్రభు చెప్పాడు. ఇంకో మాట చెప్పనా? సర్వోన్నతుడు చెప్పాడు. ఇంకో మాట చెప్పను, ఎన్నో ఉన్నాయి కదా, దానికి ఎన్నో పేర్లు ఉన్నాయి. సర్వశక్తిమంతుడు చెప్పాడు. ఈ మాట ఎవరు చెప్పారు? సర్వ అంటే ఏంటి? ఆకాశం అవతల ఉన్న ఇంకా ఓ లోకమైన, పరలోకమైన, భూలోకమైన, లోకం తర్వాత ఉన్నటువంటి పాతాళ లోకమైన అన్నిటినీ కలుగు చేసిన సర్వాధికారి, సర్వ సృష్టికర్త అయిన ప్రభు మనుషులతో ఏం చెప్తున్నాడు? దేవుణ్ణి నేను తప్ప ఎవడూ లేడు, నేనే దేవుణ్ణి, నేనే సృష్టికర్తను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. కాబట్టి మీరు లేనప్పుడు ఎలా చేసుకుంటారు? మట్టి ఆకారాలు, బొమ్మలు, మట్టి తీసుకుని బొమ్మ చేసుకుని దేవుడు అంటారేంటి? లేకపోతే నీళ్లు తీసుకుని ఇదేదో ఆకారంలో ఏదో పోసుకుని పోతా అది దేవుడు అంటారేంటి? అలా అనకూడదు. మీకు తెలియదు కాబట్టి చెబుతున్నాను నా పిల్లలారా అని దేవుడు ప్రారంభంలో ఇశ్రాయేలు ప్రజలతో ఆయన ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ప్రధానమైన మొట్టమొదటి ఆజ్ఞ. ఆ ఆజ్ఞను మీతో నేను చాలాసార్లు పంచుకున్నాను, చాలా టాపిక్స్లో. ఎలాగో చెప్పనా? నేనే మీ డాడీని అని దేవుడు ఎప్పుడు చెబుతున్నాడు?
దేవుడు ఏం చెప్తాడు? నేనే మీ డాడీ, నేను మిమ్మల్ని కన్నాను. మీ నాన్న ఎవరో తెలుసా? నేనే అని దేవుడు చెప్తుంటే, మా నాన్న నువ్వు కాదు, ఈ దూడ. ఇశ్రాయేలీయులు చూడండి, మధ్యలో ఏం చేశారు? అరణ్యంలో ఒక దూడను తయారు చేసుకుని, మోషే గారేమో తండ్రి పిలిస్తే కొండ మీదకి వెళ్ళి, హోరేబు కొండ మీదకి, సీనాయి కొండ మీదకి, ఆజ్ఞలు ఇస్తాను రానాయినా, నువ్వు పైకి రా, వాళ్ళందరూ అక్కడ పెట్టేసిరా, ఆహారం చూసుకుంటాడు లీడర్ లాగా ఉండి అంటే, ఈయన పైకి వెళ్ళాడు. 40 రోజులు పట్టింది. ఏంటి 2 రోజులైంది, 3 రోజులైంది, వారం అయింది, ఏంటి రాడేంటి? ఎవరు రానోడు? మోషే గారు. ఏమయ్యా రాడేంటి ఆయన? మెల్లిగా రాడేంటి ఆయన అన్నవాళ్ళు మళ్ళీ మెల్లిగా ఒక 4 రోజులు పోయి, రాడేంటి అతను? కొన్ని రోజులైంది, ఇంకా 3 వారాలైంది, అంటే నెలకి 40 రోజులు కదా, ఓ 3 వారాలు అయ్యేసరికి రాడేంటాడు అన్న కాడికి వచ్చేసరిక ఆ మోషే అనేవాడు ఏమాయను అన్నారు లేదా వాళ్ళు? ఆ మోషే అనేవాడు ఏమాయను మాకు తెలియదు. ఆ ఐగుప్తు దేశం నుంచి, బానిస బతుకుల నుంచి మమ్మల్ని విడిపించి తీసుకొచ్చిన దేవుడు ఈడిగో ఇక్కడే ఉన్నాడు అని చెప్పి వాళ్ళు ఏమన్నారంటే,